ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. గేమ్ చేంజర్ సినిమా అయితే ఇప్పుడే చూసొచ్చాను మచ్చా. ఇంక ఈ సినిమా చూసాక నాకైతే ఒక డౌట్గా ఉంది. ఏంటంటే ఈ సాంబార్ బ్యాచాలు కావాలని చెప్పేసి మన తెలుగు ఇండస్ట్రీని దెబ్బతీయాలని ప్లాన్తో ఈ సినిమాని తీశారేమో అని డౌట్గా ఉంది. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి స్టోరీని ఇచ్చాడు. తను ఒక తమిళియన్. ఇంకా ఈ సినిమాకి డైరెక్టర్ అయిన శంకర్ కూడా తమిళోడే. ఇంక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ వచ్చిన ఎస్ఏ సూర్య కూడా ఒక తమిళోడే. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తమిళోళ్ళే. ఈ తమిళోళ్ళందరూ కలిసి మన తెలుగు ఇండస్ట్రీని మొడ్డు గుడుదామని ఈ సినిమాని తీశారేమో అని ఒక క్రేజీ డౌట్ ఇది. సరేలే, ఇంకా గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ మార్క్ ఉందని నేను ట్రైలర్ రివ్యూలో చెప్పాను, కానీ శంకర్ మార్కు అస్సలు లేదు. భారతీయ 2 తర్వాత శంకర్ కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నా, కానీ కంబ్యాక్ కాదు, గో బ్యాక్ అని చెప్పుకోవచ్చు. శంకర్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. శంకర్ గేమ్ ఈజ్ ఓవర్ అంతే. దిల్ రాజు గారు పెట్టిన 400 కోట్లు బొక్క అని చెప్పుకోవచ్చు. ప్రతి ఖర్చు మనకి స్క్రీన్ మీద క్లారిటీగా కనిపిస్తుంది. శంకర్ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా డబ్బులు ఇష్టానంగా ఖర్చు పెట్టించాడు. సెకండ్ హాఫ్లో 20 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక సినిమా అంతా రొట్ట. ఫస్ట్ హాఫ్ ఏదో సోసగా ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ క్రింజ్ అయినా ఓకే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ 20 నిమిషాలు ఓకే బాగుంది అనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత మీకు అసలు సిసలు టార్చర్ అనేది మొదలవుద్ది. 2 జెండుమాలు ఉంటాయి కానీ మన తలనొప్పి తగ్గదు. ఇంకా సినిమాలో ఎస్ఏ సూర్య రామ్ చరణ్ కాంబినేషన్స్ సీన్లు మాత్రం నాకైతే చిరాకు దిగింది. ఏదో సరిపోతా శనివారంలో చాలా బాగా చేశాడు. జనాలు కూడా అంతే బాగా ఎంకరేజ్ చేశారు. ఏదో ఒకసారి బాగుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ అలాంటి క్యారెక్టర్నే ఇస్తున్నారు. ఎస్ఏ సూర్యకి ఎక్కడ కొద్దరు ఉండదు. ఎస్ఏ సూర్య పాత సినిమాలో ఎలా చేశాడో ఈ సినిమా కూడా సేమ్ అలానే చేశాడు. ఇంకా సినిమాలో అంజలి క్యారెక్టర్ మాత్రం బాగుంది. హీరోయిన్తో పోల్చుకుంటే అంజలి క్యారెక్టర్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చాలా బాగా చేసింది. ఈ సినిమాని చూడాలనుకుంటే కేవలం రామ్ చరణ్ కోసమే చూడాలి తప్ప ఇంకా దేనికి వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎక్కడ మెసేజ్ అనేది అస్సలు ఉండదు. ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో మెసేజ్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ మెసేజ్ లేదు, బొక్క లేదు, టైం వేస్ట్ తప్ప సినిమా ఇంకేమీ లేదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 2/5.